సరైన నరేష్ గారి బర్త్డే. ఆ సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులందరూ హ్యాపీగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందే కేక్ కట్ చేసి అంతా ఆయనకి హ్యాపీ బర్త్డే విషయస్ అందరూ చెప్పారు. కలకాలం ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నరేష్ కలకాలం కాంగ్రెస్ పార్టీ ఇంకా పురోభివృద్ధి పనిచేయాలని, అట్లా ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కూడా లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున అందరి తరఫున కూడా మరీ కోరుతున్నాను. భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరెల్ల నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సరోజిని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా కాంగ్రెస్ శ్రేణులందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. సరైన నరేష్ గారి నాయకత్వంలో మేమందరం ఎంతో కష్టపడుతూ అన్ని ఎలక్షన్లకి ముందుండి పార్లమెంట్ ఎలక్షన్లు కానీ, శాసనసభ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటూ చాలా కృషి చేస్తూ వచ్చాం. ఈరోజు 19వ సందర్భంగా మా నరేష్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెల్ల నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక సరోజనమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పార్టీ శ్రేణులందరూ హాజరు కావటం సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నుంచి గత 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆ వ్యక్తి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ సెలవు. ముందుగా భద్రాచల పట్టణ ప్రజలందరిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా పార్టీ పెద్దలు గురవం శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షులు వెంకటేష్ గారు, అదేవిధంగా మండల కార్యదర్శి కోటేష్ గారు, హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమి స్పైస్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రసన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా అతి సాధారణ వ్యక్తికి నాకు ఇలా పుట్టినరోజు ఇంత ఘనంగా చేయటం, వృద్ధాశ్రమంలో పేదలకి అన్నదానం చేయటం, ఇవన్నీ కూడా నేను మర్చిపోలేనిది. ఇది చేయటం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఇంత ఎత్తుగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ కూడా సేవలు అందించే విధంగా నన్ను మీ అందరూ వెనకుండి నడిపిస్తున్నందుకు ఎల్లవెల్లా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే సహకారం నాకు ఎల్లవెల్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.